హలో ఫ్రెండ్స్, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతూ చాలామంది రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా లేవడం అలవాటు అయిపోయింది. దీనివల్ల సూర్యోదయాన్ని చూడలేని పరిస్థితులు ఉన్నాయి. గాలి వెలుతురు రాని భవనాలు చాలా మందిని సూర్యోదయాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో చాలా మందికి వచ్చే సమస్యల్లో విటమిన్ డి డిఫిషియన్సీ ఒకటి. డిప్రెషన్, నిద్రలేమి, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి ఎంతవరకు దారి తీస్తాయంటే చివరికి ప్రాణాలు తీసుకునే వరకు కూడా ఈ సమస్య దారి తీస్తుంది. ఆఫీస్ పనులు, ఇంటి పనులు, జాబ్, పని ఒత్తిడి, తీరిక లేని షెడ్యూల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగా చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఎండలో ఉండడం ప్రతి మానవునికి చాలా అవసరం. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. శరీరానికి విటమిన్ డి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కాసేపైనా సూర్యరశ్మిని ఆస్వాదించాల్సిందే. అయితే శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందాలంటే సూర్యరశ్మిలో ఎంతసేపు ఉండాలి? సూర్యరశ్మి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? సూర్యరశ్మి పొందలేని వారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యకిరణాలను చూడటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కలు పెరగటానికైనా వ్యక్తుల ఆరోగ్యానికైనా సూర్యరశ్మి ఎంతో ముఖ్యం. సూర్యుడు ఈ భూమిపై పెరిగే ప్రతి జంతుజాలానికి, వృక్షజాలానికి ఒక నిత్యావసరం. మన శరీరానికి డి విటమిన్ చాలా అవసరం. ఇది శరీరంలో అనేక కీలక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సూర్యరశ్మి నుండి మీకు నేరుగా సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. వారంలో 3 రోజులు కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే మీ శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్ డి లభ్యమవుతుంది. ఈ డి విటమిన్ పొందాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో సన్లైట్ కి స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోవాలి. అలాగని మరీ ఎక్కువసేపు ఉండకూడదు. స్కిన్ బర్న్ అవుతుంది. శరీరంలో డి విటమిన్ లోపం వలన ఎముకలు సన్నగా పెలుసులుగా తయారవుతాయి. ఎముకల ఆకృతి కూడా మారుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది రికెట్స్ వ్యాధికి దారి తీయవచ్చు. అందుకే మన పెద్దలు చిన్న పిల్లల్ని ఉదయాన్నే కాసేపు సూర్యరశ్మిలో ఉంచేవారు. ఈ విటమిన్ డి అనేది శరీరంలో ఎముకల నిర్మాణానికి అవసరమయ్యే కాల్షియం స్థాయిలను నిర్వహించడానికి అవసరం. కాబట్టి 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే డిప్రెషన్తో బాధపడేవారు వెచ్చని ఎండలో ఉన్నప్పుడు మీ శరీరానికి ఒక రకమైన హాయి లాంటి అనుభూతి కలుగుతుంది. ఈ సమయంలో మీ శరీరంలో మీకు మానసిక స్థితిని మెరుగుపరిచే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకువస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. అయితే సూర్యరశ్మి నుంచి రోజు ఉదయం 8 గంటల లోపు స్వీకరించే తేలికైన సూర్యరశ్మి మంచిది. అది కూడా 15 నిమిషాలు సరిపోతుంది. మరీ ముఖ్యంగా ఇది చలికాలం, వర్షాకాలాలకు వర్తిస్తుంది. ఎండాకాలంలో మన దేశంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. అప్పుడు ఎండలో ఉండకపోవడమే మంచిది. అలాంటప్పుడు మన శరీరానికి డి విటమిన్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఉదాహరణకి ఆయిలీ ఫిష్, లివర్, ఎగ్ యాక్స్ ఇలాంటివి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మష్రూమ్స్, చీజ్, మిల్క్, బటర్ వంటి వాటిలో కూడా విటమిన్ డి లభిస్తుంది. ఇది కుదరలేదనుకుంటే వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.